హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కానీ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు, లేదంటే పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలకి విడిపోవడం వరకు, అలాగే చంపుకోవడం వరకు వెళ్తున్నారు. సో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ ప్రతిష. ఇందాక ఎపిసోడ్లో లవ్ గురించి చాలా బాగా చెప్పారు, అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండాలని. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ గురించి అడగబోతున్నాను. నా డౌట్ ఏంటంటే చాలా వరకు ఫస్ట్ లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఒక 7 years 6 years వరకు లాంగ్ రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత కూడా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ సరిపోకుండా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం, చీటింగ్ చేయడం, అబ్బాయిని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జనరేషన్లో అసలు చంపేసి డ్రమ్ములో పెట్టడం, కుక్కర్లో ఉడికించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటారంటే లవ్ చేశారు కదా, మరి ఎందుకు సడన్గా మళ్ళీ వేరే వాళ్ళపైన ఎలా ఎలా పుడుతుంది లవ్? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నువ్వు చూస్తే పెళ్ళైన తర్వాతే చంపడం అనేది జరుగుతుంది. పెళ్లికి ముందు ఎవరు చంపట్లా, గమనించావా? అవును, కంపేర్ చేసుకుంటే పెళ్లి తర్వాత ఎక్కువ జరుగుతుంది. ఎస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు బయటకు వచ్చినాయి అన్ని మ్యారీడ్ విత్ కిడ్స్ ఆర్ మ్యారీడ్, ఎస్, లీగలీ మ్యారీడ్. ఓకేనా? సో వీ హ్యావ్ టు త్రో సమ్ లైట్ ఆన్ వై. అదే నువ్వు నన్ను అడిగింది, వై ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్లికి ముందు సఖ్యతగా ఉండి అన్నన్నేళ్లు లవ్ చేసుకున్నప్పుడు రాని క్రోధము, కోపము చంపే వరకు ఎలా దారితీస్తుంది, ఆడవాళ్ళల్లో ఏం మార్పు వస్తుంది? లవ్ పుట్టడానికి కారణం వీడి ముందు విరక్తి రావాలా? ఒకటి తర్వాత పోతేనే కదా ఇంకొకటి వచ్చేది. ఎందుకు పోతుంది అనేది ప్రశ్న. సో పెళ్లి అనేది ఒక సొసైటికల్ బాండ్, ఒక ఫ్యామిలీ బాండ్. ఓకేనా? పెళ్లి కాక ముందు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ మాత్రమే రమిస్తూ ఉంటారు, మీ ప్రపంచంలో మీరిద్దరూ రమిస్తూ ఉంటారు. ఆ తర్వాత బాండేజ్ ఆఫ్ మ్యారేజ్ వచ్చినప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి అత్తమామలు సొసైటీ పిన్నులు బాబాయిలు వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అమ్మాయి మీద పెడతారు, రుద్దుతారు. రుద్దినప్పుడు పాపం మగాడనే అతను ఏం చేయాలి? ఫ్యామిలీని ఎదిరిస్తే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావు, లవ్ మ్యారేజ్ కదా అని వీళ్ళని నానా రకాల దుర్భాషలు ఆడతారు. సో నేను మగాడిని, నేను మా అమ్మ నాన్న చెప్పినట్టే వింటాను అంటే అమ్మాయికి ఏమవుద్ది? ఈడేంది మనం ఇన్ని సంవత్సరాలు లవ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇది లవ్వా అనే క్వశ్చన్ మొదలవుద్దా లేదా? ష్యూర్గా అవుతుంది. సో స్లోగా ఎప్పుడైతే ఆ అబ్బాయి బ్యాలెన్స్ మిస్ అవుతాడో, ప్రేమని ఈ అమ్మాయికి చూపిస్తూ ఎదుట తల్లిదండ్రులకు కానీ సొసైటీకి కానీ రిలేటివ్స్కి కానీ ఒక మగాడన్న ప్రూఫ్ నీ అమ్మాయిని హట్ చేయకుండా ఎప్పుడైతే ఒక మగపిల్లాడు చేసుకోగలడో అప్పుడు గర్ల్ ఫ్రెండ్గా ఉన్న అమ్మాయి భార్యగా మారినప్పుడు ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ రావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక మగాడు ఇది కోల్పోతాడో, చేయలేకపోతాడో, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆడపిల్లని డిగ్రేడ్ చేస్తాడో, నా మీద లవ్ తగ్గింది, ఎమోషనల్ కన్సర్న్ తగ్గిందని స్లోగా విరక్తి మొదలవుతుంది. ఈ లోపు వద్దన్నా కాదన్నా ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు ఈ ప్రాసెస్లో. మనం చూసే రీసెంట్ కేసెస్ కూడా అదే. ఎవడో ఇన్స్టాగ్రామ్లోనో పాత కాలేజ్ వాడో ఫస్ట్ లో వాడో ఈ లోపు బంగారం బుజ్జి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. తిన్నావా పడుకున్నావా తెల్లారిందా నుంచి మొదలవుతాయి. నాకెవరన్నా ఇన్స్టాగ్రామ్లో అట్లాంటి మెసేజ్లు పెడితే కోపం వచ్చేస్తుంది. తింటా, రోజు పడుకుంటా, అన్నీ చేస్తా, ప్లీజ్ నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావంటే నువ్వు ఇంటికి వచ్చి వంట చేసి నోట్లో పెడితేనే అడుగంట. అంతే కదా, లేదంటే నీకెందుకు? ఎగ్జాక్ట్లీ. సో పాపం వీళ్ళు మొగుళ్ళతో ఇబ్బంది పెడుతూ, ఫ్యామిలీతో ఇబ్బంది పెడుతూ, పిల్లలతో ఏదో చేసిన బంగారం తిన్నావా, నిద్ర లేచావా, ఏం చేస్తున్నావు నుంచి మొదలయ్యే ఈ ప్రశ్నలు, కాన్వర్జేషన్స్ అట్లానే మొదలవుతాయి. స్లోగా ఈ భర్తలో ఉండే లోపాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి, ప్రతి కాపురంలోనూ ఉంటాయి, ప్రతి కంపెనీలోనూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యూమన్సే ఉండరు. ప్రాబ్లమ్స్ వస్తేనే కదా సాల్వ్ చేసి మనం ఏ వరకు వెళ్ళాం. సో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, మా ఆయన ఈరోజు పట్టించుకోలేదు, మా అత్తగారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మా పిల్లలకి ఒంట్లో బాగోపోతే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు, వాళ్ళ అక్కకి ఇచ్చాడు, వాళ్ళ చెల్లికి ఇచ్చాడు, మొదలవుద్ది. అసలు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పట్లేదు, నేనైతే బంగారం నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నీకు
స్టార్ట్ అయింది. నెక్లెస్ బంగారు నెక్లెస్ అని మొదలవుతుంది. అసలు నేనే కనుక నీ భర్తనైతే, లేకపోతే బయటికి రా బంగారం, అక్కడికి వెళ్దాం తినడానికి, పిల్లల్ని వదిలేసి పక్కన పెట్టి వెళ్ళడం. సో సుఖానికి స్వర్గపు అంచులు దాటించడానికి వాళ్ళు, సుఖానికి వీళ్ళు మరుగుతారు. ఓకే, ఇక్కడ లేని అక్కడ దొరుకుతుందని అనిపిస్తుంది. అంటే అనిపించడం కాదు, రియల్ గా చూపిస్తారు. సరే, ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు అబ్బాయిల వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా తిని మీద రుద్దడం వల్ల అలా అవుతుంది అంటున్నారు. సో సేమ్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు, ఐ మీన్ అంటే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, అసలు ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. పెళ్ళైన కొత్తల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అండ్ అబ్బాయి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు. దేర్ అ డిస్టింక్షన్. ఏ ఇష్యూ వచ్చినా సరే తిని మీద ప్రేమగా సపోర్ట్ స్ట్రక్చర్ గా బిహేవ్ చేయకుండా ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదలవుతుంది, ఇంకా అది ఈవెన్చువల్ గా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ అబ్బాయిలు కూడా వేరే అమ్మాయితో, ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరో అబ్బాయి కదా మెసేజ్ చేశాడు అంటే ఈ కూడా ఇంకో అమ్మాయికి చేసే ఉంటాడు కదా షూర్ గా. అంటే 100% అలా ఎందుకు చేస్తారు? అంటే అమ్మాయి వైపు నుంచి ఏం తక్కువ చేయడం వల్ల అలా చేస్తారు? ఎవ్రీ ఇండిపెండెంట్ కేసెస్ డిఫరెంట్. ఓకే, నాకు మన కాలేజ్లోనే ఒకళ్ళు చేశారు, లవ్ మ్యారేజ్, అమ్మాయి బాగా డబ్బులు ఉంది, 2 పిల్లలు పుట్టే వరకు బాగున్నాడు. సడన్ గా సంబడి స్టార్టెడ్ గోకిఫైయింగ్ హిమ్. మనోడు పడ్డాడు. ఈ అమ్మాయి కమిటెడ్ గా ఉద్యోగం మానేసి, నేను ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి 2 పిల్లలు కానీ నీతో కమిటెడ్గా ఉంటే అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తావు అని అడిగింది. నాకు నువ్వు బోర్ కొట్టేసావు అన్నాడు. మగాళ్ళకి రీజన్స్ ఉండవు, ఆడవాళ్ళకి కూడా ఈ మధ్య రీజన్స్ ఉండట్లేదు. ఇదే రీజన్ వల్ల వెళ్తారు అని మనం చెప్పడానికి లేదు, బట్ డెఫినెట్ గా వెళ్ళటానికి డిస్టర్బెన్సెస్ ఆఫ్ రిలేషన్షిప్ కారణం. ఒకటి విలువ, ప్రేమ, రెస్పెక్ట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఇది కనుక నువ్వు స్ట్రాంగ్గా పట్టుకోగలిగితే ఎనీ రిలేషన్షిప్లో ఒక మనిషికి విలువ ఇవ్వటం, అతనికి అవసరమైనప్పుడు అతని ఫ్యామిలీలో కానీ అతని లైఫ్లో కానీ ఒక ఆడది కానీ ఏ రకంగా ఒక మగాడు ఆడదానికి కానీ విలువ, రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ స్ట్రక్చర్, లవ్ అన్కండిషనల్గా చేయడం అనేది కన్సిస్టెంట్గా గ్రో అవ్వాలి, పడిపోకూడదు. ఎప్పుడైతే గ్రో అవుతుందో రిలేషన్షిప్ బాండ్గా మారుతుంది. ఎప్పుడైతే ఇందులో వ్యత్యాసాలు వస్తాయో బోర్డమ్గా మారుతుంది, కొత్తవి కావాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇద్దరి పర్స్పెక్టివ్లో ఆలోచించినట్లయితే కొంతమంది గర్ల్స్ వాళ్ళకి నచ్చినట్లు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మాట్లాడుతున్నాను, అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ కావచ్చు, శారీ పై కూడా. సో అది బాయ్స్కి అంటే లవ్లో ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ నచ్చేది, తర్వాత సడన్గా పెళ్ళైన తర్వాత నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అలా చెప్తూ ఉంటారు కదా. అది అంటే అబ్బాయి వైపు నుంచి అది కరెక్టేనా, అమ్మాయి వైపు నుంచి కరెక్టేనా? రెండు వైపు నుంచి. ఎందుకు అబ్బాయి వద్దంటాడు నీ అవగాహన బట్టి? అంటే మేబీ ఫ్యామిలీ ఇష్టం లేదేమో, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేక చెప్తారు. ఎందుకు ఇష్టం ఉండదు? అంటే వాళ్ళది అంటే మనకి పెద్దవాళ్ళు కదా. కాదు, అది కాదు రీజన్. మీ జెన్జీస్కి అంతవరకే అర్థమవుతుంది. యూజువల్గా బాయ్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు నువ్వు అతనితో ఉండేదానివి కాదు, నువ్వు అలా వేసుకొని వస్తే చూడాలని తహతహలాడేవాడు ఇంట్లోంచి. కాబట్టి వాడి కోరిక, కామం ప్రేరేపించడానికి అందంగా టెంప్టింగ్గా ఉండేదానివి, కాబట్టి వాడు ఎంజాయ్ చేసేవాడు అప్పుడు. ఓకే, నువ్వు ఇప్పుడు వాడితోనే ఉంటున్నావు, వాడితోనే తింటున్నావు, వాడితోనే పడుకున్నావు, వాడితోనే నిద్రలేస్తున్నావు. పెళ్ళైన తర్వాత అన్ని విధాలుగా నిన్ను ఆల్రెడీ చూస్తున్నాడు. నువ్వు అలా వేసుకున్నావు, సేమ్ మళ్ళీ అదే సినారియో బయటకు వెళ్ళడానికి. ఎవరికి కామవాంఛ లేపుతున్నావు, ఎవరికి కోరిక లేపుతున్నావు? అతను కాకుండా వేరే వ్యక్తులకి. అలా చూడాల్సింది నేనే అయినప్పుడు, అర్హత నాకే ఉన్నప్పుడు, భర్తగా నేనే అయినప్పుడు ఇంకొకళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు? ఇంకొకళ్ళలో లేని వాంఛలు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? కానీ అది అమ్మాయికి ముందు తెలియదు కదా. అంటే ఎవరైనా ఇప్పుడు అక్కడి నుంచి కదా గొడవ స్టార్ట్ అవుతుంది. అంటే పెళ్ళికి ముందు యాక్సెప్ట్ చేసావు, యాక్సెప్ట్ ఎందుకు చేసావు? నేను అదే చెప్తాను, నీకు అర్థం కావట్లా. నాకు అర్థమైంది, కానీ అమ్మాయికి అది ఇప్పుడు వీడు క్లియర్ గా చెప్పడు కదా ఇలా అని. ఇది రియల్. మగాడు ఎందుకు వద్దంటాడు? కొన్ని వేల మంది నిన్ను చూస్తూ ఉంటారు కామవాంఛతో. నా అనుకునే పిల్ల నాకే సొంతం అవ్వాలి, కానీ అందరూ ఆ పిల్లని చాక్లెట్ లాగాను ఇలాగా రసగుల్లా లాగా కనిపిస్తే తినాలన్న కోరిక వచ్చేస్తుంది, అనుభవించాలి, సెక్షువల్ డిజైర్స్ పెరిగిపోతాయి. కాబట్టి రిఫ్రైన్ చేస్తారు మగాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద మగాళ్ళు. అండ్ కొంతమంది ఎంత సతమతం అయిపోతారో తెలుసా పాపం. నిజంగా లవ్ చేసిన అబ్బాయిలు ఉంటారు, స్లీవ్లెస్ షార్ట్స్ వేసుకున్నప్పుడు పబ్బుకి వచ్చినప్పుడు అందంగా ఉందని మనమే తీసుకెళ్ళాము, బ్రో పెళ్ళయింది, నేను మరీ లిమిటెడ్ మెంటాలిటీ అనుకుంటుందా ఇప్పుడు వద్దంటే,
ఇప్పుడు అందంగా సెక్సీగా ఉన్నావని చెప్పి డ్రెస్ కొనుక్కోమని చెప్పాలా, లేకపోతే ఇది వేసుకుంటే నేను తప్పి చంద్రమగాళ్ళు అక్కడే చూస్తారు, నాకు అది నా పిల్లని అలాగా కొరుక్కు తినేలాగా సెక్షువల్ ఇంటెన్షన్తో చూడటం నాకు ఇష్టం లేదని ఈ పిల్లకి ఎలా చెప్పాలని సఫర్ అయ్యే మగాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? తెలుసా నీకు? రియల్, దిస్ ఇస్ ట్రూ. నా పిల్ల నా కళ్ళకి నాకు టెంప్టింగ్ ఉండాలి, నా దగ్గర ఉన్నప్పుడు ఉండాలి. మరి అప్పుడు లేదా మేడం, అప్పుడు కూడా వీడితోనే కదా వెళ్ళింది, ఇప్పుడు కూడా ఇతనితోనే కదా వెళ్తుంది, ఏంటి డిఫరెన్స్ అని అమ్మాయిలు అడుగుతారు. కానీ ఓపెన్ గా చెప్తేనే కదా తెలుస్తుంది అమ్మాయికైనా సరే. వాళ్ళు చెప్పలేక నేను చెప్తున్నానమ్మా వాళ్ళ బదులు. ఓకే. ఇది సైకాలజీ, దిస్ ఇస్ మెన్ సైకాలజీ. ఐ స్టడీ లాట్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ అ మెన్. బయట చెప్పలేక కట్టలు తెంచుకొని వస్తున్న ఆ దుఃఖాన్ని ఆపుకోలేక, ఇమాజిన్ సెక్సీగా రెడీ అయిని నీ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు ఓకే అందరికి షీజ్ మై విన్ అని చూపిస్తాడు. ఒకసారి నీ పెళ్ళం నీ సొంతం, ఓకే నీ సొంతమైన దాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చూపించాలంటే ఎంత దారుణంగా ఉంటుంది. సంబడి ఎల్స్, ఇంకో మగాడు అలాంటి దరిద్రపు పర్స్పెక్టివ్ లో నిన్ను ముట్టుకోవాలి, నీతో చెయ్యాలని ఊహించుకుని నీ భర్త నీ పక్కన ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్పు? అమ్మాయిలు ఇది మా ఇండిపెండెన్స్, మా ఫ్రీడమ్ ని హరిస్తున్నారు అంటున్నారు, ఓకే. బట్ మీరు ఎవరిని టెంప్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటున్నారని మగాళ్ళు ప్రశ్నించాలని లోపల నుంచి ఇలా కట్టలు తెంచుకొని వస్తున్న వాయిస్ ని గుక్కుకొని ఇలా మడత పెట్టుకొని లోపల మింగేస్తున్నారు జెన్జీసే పెళ్ళైన తర్వాత. అది ఇంకొకటి ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూనే ఉంటారు. ఇవే చిన్న చిన్నవి, పెళ్లి కాకముందు ఇంకొకటి కూడా ఏంటంటే నేనే అమ్మాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టు జెన్జీస్, నేనే వంట చేయాలా, ఇట్స్ మై చాయిస్, నేను చేయను, నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు, నువ్వు గిన్నెలు తోము, నేను వంట చేస్తాను, నువ్వు కూరగాయలు ఖర్చే, ఇలా ఉంటుంది. ఇది కరెక్టేనా? 100% కరెక్ట్. అమ్మాయిలు ఎందుకు చేయాలి? ఒప్పుకుంటా నేను అది. నీలాగే మేము సంపాదిస్తున్నాం కదా, జెన్జీస్ అవని మేము అవని, ఎనీ జనరేషన్ ఎవ్రీబడి హ్యాస్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ ఎర్నింగ్. కానీ బాయ్స్ నుంచి ఆలోచించినట్లయితే మనం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పెద్దవాళ్ళే ఉంటారు, అంటే మనకంటే పెద్ద జనరేషన్ నుంచి వచ్చి ఉంటుంది. సో వాళ్ళు కూడా అంటే తాళ్ళు వేసుకొని ఉండడం, వాళ్ళ ఫాదర్కి వాళ్ళు వండి పెట్టడం అండ్ నీట్గా పద్ధతిగా రెడీ అవ్వడం, సో అవి కూడా అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పట్లో వాళ్ళు ఉద్యోగాలు చేసి కూడా అలా చేసిన వాళ్ళు ఉన్నారు. మోస్ట్లీ చేయని వాళ్ళకి ఫోకస్ ఎక్కువ, వాళ్ళకి ఇల్లు చదువుకోవడం, వంట చేయడం, అంట్లు తోకోవడం, పిల్లలు చూసుకోవడం అనేది ఇట్స్ ఏ ఫుల్ టైం జాబ్. ఇప్పుడున్న అమ్మాయిలకు కూడా ఏ ఉద్యోగం చేయకుండా వాళ్ళ చేయలేదంటే నేనే ఖండిస్తా. ఏం చేస్తున్నారమ్మా ఇంట్లో, ఏం తిని పండుకోనీకి టీవీ చూడనీకి ఉన్నారా? బాధ్యత అది. అదే నీ భర్త ఇంట్లో ఉండి నువ్వు ఉద్యోగం చేస్తే నేను భర్తను కూడా తిడతా. ఏం చేస్తున్నారా భయ్, నువ్వు మగాడివైతే ఏంది, ఆడపిల్ల వెళ్ళి సంపాదించుకొస్తే ఏం చేస్తావు నువ్వు, వెళ్ళి సిగరెట్ తాగితే టీవీ చూస్తావు, చెయ్యి ఇంట్లో పని అంట. సో ఇట్స్ అబౌట్ బ్యాలెన్సింగ్. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇద్దరు వ్యక్తులు బతకాలంటే ఇల్లు నీట్గా ఉండాలా, తినాలా, వండుకోవాలా, తుడుచుకోవాలా, కడుక్కోవాలా, బట్టలు ఆరేసుకోవాలా, ఉతుక్కోవాలా. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ విమెన్ ఆర్ మెన్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదా. నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఈ పనులు చేసుకోవాలి. సిగ్గి ఆర్డర్లు పెట్టుకుంటే హెల్త్ దొబ్బుతుంది. అండ్ కొట్టుకొని నీదా నాదా అన్నా ఇల్లు దరిద్రంగా ఉంటుంది. మనం ఉండే ఇల్లుని బట్టే మనకు ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. ఓకే. సో ఫైనల్లీ ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా భార్యాభర్తల మధ్య ఎలాంటి థింగ్స్ చేయాలి, అంటే ఇద్దరు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? భార్యాభర్తల మధ్యలో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇద్దరు ఈక్వల్ కాదని యాక్సెప్ట్ చేయాలి. కాదా మరి ఈక్వల్? ఇద్దరు ఈక్వల్ కాదు. అ గర్ల్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కంపేర్ టు అ బాయ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ కాదు. దే ఆర్ టూ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ విచ్ వెన్ కంబైన్ టుగెదర్ దే బికమ్ అ హోల్. రెండు పీసెస్ వీళ్ళు కంబైన్ చేస్తే ఒక హోల్, ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది. సర్కిల్లో టూ పీసెస్. నువ్వు చంద్రుడు సూర్యుడు ఒకటేనా, ఆర్ దే బోత్ ఈక్వల్? బట్ ఆ రెండు కలిపితే ఒక సృష్టి, ఒక ఎర్త్, ఒక విపరీతమైన వేడి నుంచి ఒక చల్లదనం, ఒక కామ్నెస్. దట్స్ హౌ యు బ్యాలెన్స్ లైఫ్. సో ఆడపిల్ల మగపిల్లలు ఒక రిలేషన్షిప్లో విపరీతమైన ధనార్జన చేసి టెన్షన్తో ఇంటికి వస్తే కామ్నెస్తో కంపెనీ ఇచ్చే ఆడపిల్ల
సుఖపరిస్తే సాయంత్రమో రాత్రి పొద్దున్నే మళ్ళీ వెళ్ళి ధనార్జన చేసుకొని ఆ పిల్లకి కావాల్సినవన్నీ ఇవ్వాలి. ఇది మన కల్చరు, మన సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, ఇప్పుడు ఇది మారింది. ఆడపిల్లల్ని సంపాదించుకొస్తుంది, మగపిల్లడు సంపాదించుకొస్తున్నాడు, కొట్టు చేస్తున్నారు. నేను కామ్నెస్ ఇవ్వాలా, నువ్వివ్వు, నేను కదా హార్డ్ వర్కింగ్, నువ్వివ్వు అని. సో అప్పుడు ఈక్వల్ అని కాదు కొట్టుకోవాల్సింది. నేను కష్టపడొస్తే నువ్వు కామ్నెస్ ఇవ్వు, నాకు సపోర్ట్ చేయి ఆన్ డేస్ వేర్ ఐఎమ్ బ్యాడ్. నువ్వు కష్టపడి వచ్చినప్పుడు నేను చేస్తా. సో యూ బ్యాలెన్స్. చీకటి విత్ వెలుగు, సుఖం విత్ దుఃఖం, too much of burning with too much of coolness. That's what. అసలు చాలా చాలా డిఫరెంట్గా చెప్పారు ఆన్సర్స్, కానీ చాలా వినడానికి నిజంగానే ప్రాక్టికల్గానే అనిపిస్తున్నాయి. సీరియస్లీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ అవును ఇది నిజమే, నిజాన్ని కొంచెం డిఫరెంట్గానే ఉండిద్దిలేండి, కాంప్లికేటెడ్గానే. సింపుల్ అమ్మ, నేను చెప్పేది గుర్తుపెట్టుకో. ఇట్స్ వెరీ సింపుల్ టు యాక్చువల్లీ హ్యావ్ ట్రూ లవ్. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఏం కావాలో అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అన్నప్పుడు లవ్ విల్ హ్యాపెన్. నాకేం కావాలో ఎదుటి వ్యక్తి ఇవ్వాలి అన్నప్పుడు బ్రేకప్స్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి రిలేషన్షిప్ వల్ల బాధపడుతుంటే, లేదు సజెషన్స్ కావాలి, ఇంకా మేము మా రిలేషన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు మేడంతో మాట్లాడొచ్చు. మేడం మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.